ఈరోజు మనం వీడియోలో ఎండోమెట్రోసిస్ లేదా చాక్లెట్ సిస్ట్ మరియు అడినోమయోసిస్ వాటి కారణాలు, లక్షణాలు, హోమియోపతి ట్రీట్మెంట్ మరియు డైట్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. ఎండోమెట్రోసిస్ అంటే గర్భాశయంలో పెరిగే టిష్యూ అన్నది ఇతర శరీర భాగంలో పెరగడం జరుగుతుంది. ఈ యొక్క టిష్యూ అన్నది ముఖ్యంగా ఓవరీస్, మయోమెట్రియం, పెరిటోనియం, ఫాలోపియన్ ట్యూబ్, రెక్టమ్, బ్లాడర్, ఇంటెస్టైన్, డయాఫ్రమ్, వెజైనా మరియు లంగ్స్లో పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క కండిషన్ అన్నది 20 నుంచి 30 వయసు గల ఆడవాళ్ళలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చాక్లెట్ సిస్ట్ గురించి తెలుసుకుందాం. చాక్లెట్ సిస్ట్ అంటే గర్భాశయంలో ఉన్న టిష్యూ అన్నది ఓవరీస్ లేదా అండాశయాల మీద పెరగడం జరుగుతుంది. అది అలాగే సిస్ట్గా ఫామ్ అయ్యి మెన్సెస్ ద్వారా బయటికి రావాల్సిన బ్లడ్ అన్నది మెన్సెస్ జరగకపోవడం వలన ఆ సిస్ట్లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఆ బ్లడ్ అన్నది డార్క్ బ్రౌన్ చాక్లెట్ లాగా మనకు స్కానింగ్లో కనిపించడం జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ మరియు చాక్లెట్ సిస్ట్ యొక్క లక్షణాలు వచ్చేసరికి పొత్తి కడుపులో మరియు వెన్నునొప్పి అంటే బ్యాక్ పెయిన్ అన్నది పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువగా ఉండడం, బ్లీడింగ్ అన్నది ఎక్కువగా జరగడం, డిస్పర్నియా అంటే సెక్స్ సమయంలో ఇబ్బంది పెట్టడం, ఎక్కువగా తిమ్మిదులు రావడం, మోషన్ మరియు యూరిన్ వెళ్ళినప్పుడు అధికంగా నొప్పి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం అడినోమయోసిస్ గురించి తెలుసుకుందాం. అడినోమయోసిస్ అంటే గర్భాశయం యొక్క టిష్యూ అన్నది గర్భాశయం యొక్క లోపలి భాగంలో పెరగడం జరుగుతుంది. ఇలా జరగడానికి గల కారణాలు చూసుకున్నప్పుడు జెనెటిక్స్, హార్మోనల్ చేంజెస్, ఇన్ఫ్లమేషన్ మరియు ఇంజురీ వల్ల రావడం జరుగుతుంది. ఈ యొక్క కండిషన్ అన్నది ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ళు వయసు గల ఆడవాళ్ళలో రావడం జరుగుతుంది. మరియు ఆ ఆడవాళ్ళు అన్నది ఒకసారి అన్న బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. లక్షణాలు వచ్చేసరికి మెన్సెస్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ ఉండడం, ఇర్రెగ్యులర్గా మెన్సెస్ రావడం, పొత్తి కడుపులో మరియు వెన్నునొప్పి ఉండడం, సెక్స్ సమయంలో ఇబ్బంది కలగడం, ఇన్ఫర్టిలిటీ, గర్భాశయం అన్నది ఎక్కువగా పెరగడం మరియు కడుపు అన్నది ఉబ్బరంగా ఉండడం ఉంటుంది. ఇప్పుడు మనం హోమియోపతి ద్వారా ఈ యొక్క కండిషన్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకుందాం. మనం ప్రతి వీడియోలో చెప్పుకునేలాగానే హోమియోపతి అన్నది రోగి యొక్క లక్షణాన్ని మరియు అంతర్గత కారణాన్ని మీద ఫోకస్ చేస్తుంది. హోమియోపతిక్ ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ ద్వారా రోగి యొక్క లక్షణాలని, సిస్ట్ యొక్క సైజ్ని మరియు టిష్యూ యొక్క పెరుగుదలని మనం కంట్రోల్ చేయవచ్చు. హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ని, ఇర్రెగ్యులర్ మెన్సెస్ని మరియు ఇన్ఫర్టిలిటీని కూడా సరి చేయవచ్చు. ఈ యొక్క కండిషన్స్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ అన్నవి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇచ్చే మెడిసిన్ అన్నది కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మరియు హోలిస్టిక్గా ఉంటుందో మ్యాథమెటిక్ ఎవల్యూషన్ ద్వారా మనం ఈ కండిషన్ని కంప్లీట్గా నయం చేయవచ్చు. ఈ యొక్క కండిషన్స్ని మనం ఎలా నిర్ధారించాలో మనం తెలుసుకుందాం. మొదటిగా పెల్విక్ ఎగ్జామినేషన్ మరియు అల్ట్రాసౌండ్. దీని ద్వారా మనం టిష్యూ యొక్క సైజ్ని, సిస్ట్ యొక్క సైజ్ని మరియు టిష్యూ యొక్క పెరుగుదలని మనం తెలుసుకోవచ్చు. మరియు ఎంఆర్ఐ అండ్ టిష్యూ బయాప్సీ కూడా చేయవచ్చు. ముఖ్యంగా హై ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వచ్చేసరికి పప్పు దినుసులు, యాపిల్, బనానా, పీస్ అంటే బఠానీలు మరియు వీట్ బ్రెడ్ తీసుకోవడం మంచిది. వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, లెంటిల్స్ మరియు పాలకూర తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఎగ్, ఫిష్, గ్రీన్ టీ. ఫ్రూట్స్ వచ్చేసరికి కమలా పండ్లు, లెమన్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, డైరీ ప్రోడక్ట్స్, షుగర్ అధికంగా ఉన్న కంటెంట్స్ మరియు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.